ఉత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్యార్చన జరుగుతున్నది. సహస్రనామ వ్యాజంతో సహస్రనామ స్తోత్రం ఆధారం చేసుకుంటూ మనం సుబ్రహ్మణ్య వైభవం చెప్పుకుంటున్నాం. చకారనామాల్లో ఉన్న నిన్న చంద్రమౌళి తనూభవాయ నమః, చంద్రశేఖరుని శరీరం నుంచి కలిగినవాడు అని చెప్తూ తర్వాత చకార నామాల్లోకి వెళుతున్నాం. చకారాలతో నామాలు కూడా అంత ఎక్కువగా దొరకవు, కానీ దానిని సహస్రనామ స్తోత్రకర్త అద్భుతంగా ఇస్తున్నాడు. బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించినటువంటి ఈ మంత్రాల్లో భాగంగా ఛాదితాంగాయ నమః, ఛాదితాంగాయ నమః. ఛాదిత అంటే కప్పబడిన అర్థం. తన అంగములను కప్పుకున్నాడంటే అర్థం కవచాదులతో, దివ్య వస్త్రములతో, అలంకారములతో తన అంగములను కప్పినటువంటి వాడు, అంటే అటువంటి అలంకార వస్త్రాలతో శోభిల్లుతున్నవాడు అని అర్థం ఇక్కడ. అలాగే ఛాదితాంగక మరొక అర్థం ఏంటంటే అంగముల చేత ఛాదితమైన వాడు అని అర్థం ఇక్కడ. అంటే లోపల బ్రహ్మతత్వము అంగముల చేత ఛాదితమై ఉన్నదయ్యా అన్నాడు ఇక్కడ. మన అంగం అంటే అవయవాలు, ఈ అవయవాలు ఉండడం వల్ల అసలు బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం, లేదా అవయవ తాదాత్మ్యము వల్ల అని. అంగం అంటే అవయవము, అంగం అంటే దేహము కూడా. దేహ తాదాత్మ్యము చేత బ్రహ్మతత్వము ఛాదితమై ఉన్నదయ్యా అన్నాడు. ఎంత బ్రహ్మము నీలో ఉన్నాడని మనకు పట్టదు, ఎందుకంటే దేహం అలవాటైనట్టుగా దైవం అలవాటు కాలేదు, ఇంకోటి కాదు. దేహం అలవాటు ఎప్పుడు మొదలైందంటే ఈ జన్మ నుంచే కదయ్యా. అనేక జన్మల నుంచి దేహమే నేను అనుకునే భావమే మనకు అలవాటైంది, కానీ శివోహం అనే భావన, అహం బ్రహ్మాస్మి భావన అలవడలేదు కనుకనే ఈ దేహాదుడు తప్పట్లేదు. కనుకనే బ్రహ్మతత్వము దేహాదుడి చేత ఛాదితమయ్యింది కనుక అంగము చేత ఛాదితమైన వాడు అంటే శుద్ధమైన బ్రహ్మతత్వము ఆయన. దేహము కప్పబడడం వల్ల తెలియబడట్లేదు. అలాగని దేహాలు కప్పు తీసేస్తే తెలిసిపోతుంది అనుకుంటున్నారా? అది తెలియదు, ఇది తెలుసుకో. దేహం కప్పు తీసేస్తే అంటే ఎలాగో మరణిస్తాం కదండి, దేహం ఉండదు, అప్పుడు బ్రహ్మం తెలిసిపోతుంది అన్నాడు. అజ్ఞానం ఎంత స్థాయిలో ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. కొంతమంది ప్రతివాడు పోయి అంటే ముక్తి పొందినట్లే కదా అంటాడు. పోతే ముక్తి కాదు. పోవడం అంటే స్థూల దేహం మాత్రమే పోవడం. ఇంకా సూక్ష్మకారణ దేహాలు ఉన్నంత కాలం జన్మ పరంపర తప్పదు. కనుక జీవుడు అనగా సూక్ష్మకారణ దేహములతో కూడినవాడు అని అర్థం ఇక్కడ. ఆ సూక్ష్మకారణ దేహాలకు అతీతమైన వాడే ఈశ్వరుడు లేదా పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. కానీ ఎంతవరకు నేను దేహం అనుకుంటూ ఉంటావో ఆ దేహము యొక్క వాసనలన్నీ సూక్ష్మకారణ దేహాల్లోకి చేరిపోతాయి. కనుక ఆ వాసనలకు అనుగుణంగా మళ్ళీ దేహాలు వస్తూ ఉంటాయి. అక్కడ సూక్ష్మకారణ దేహాలు ఉన్నంత వరకు జన్మలు, లోక సంచారాలు తప్పవు. కనుక నీ స్వస్వరూపం నీకు తెలిసిపోతే మరి జన్మాదుల్లో అంటే స్థూల సూక్ష్మకారణ దేహములు కూడా నేను కానని ఎరుక కలగాలి. ఆ ఎరుక కలిగితే ముక్తి తప్ప ఇవి తీసిపారిస్తే మోక్షం అని చెప్పడానికి లేదు ఇక్కడ. కానీ ఆ ఎరుక కలిగితే ఇందులో ఉంటూనే నీ స్వస్వరూపాన్ని ఇవి కప్పడం లేదు, ఆ తాదాత్మ్యం లేదని అర్థం. కనుక ఛాదితాంగాయ నమః అనే మాట కూడా బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నది. ఛద్మహంత్రే నమః తర్వాత మాట. ఛద్మము అంటే వంచన, భ్రాంతి, మిష, ఇన్ని అర్థములు ఉన్నాయి ఛద్మము. ఏదయ్యా ఛద్మం అంటే ఇప్పుడు చెప్పిందే ఛద్మం, మరొకటి కాదు. నేను కాని దాన్ని నేను అనుకోవడం, నేనేమిటో తెలియకపోవడం, ఇది ఛద్మము కాదా చెప్పండి ఇక్కడ. నేను కాని దేహాదులు నేను అనుకుంటున్నాం, స్వస్వరూపాన్ని నేనని చెప్పినా గ్రహించలేకపోతున్నాం, ఇదే ఛద్మము. అసలుది కాక మరొకటి ఏర్పడితే ఛద్మం, దానికి మిథ్య అని కూడా పేరు ఇక్కడ. కనుక ఛద్మహంత్రే నమః అంటే అందరూ ఆయన ఛాదితాంగుడైన తత్వం తెలియాలంటే ఛద్మం పోవాలి అని చెప్పాడు ఇక్కడ. ఎలా పోతుంది అంటే దేహ తాదాత్మ్యం విడిచిపెట్టాలి. దీనికి ప్రాక్టీస్ ఉందండి. ఇవాళ ప్రవచనం వినగానే దేహం నేను కాదు అనుకుంటే అయిపోదు ఇక్కడ. దేహం నేను కాననే భావాన్ని ప్రాక్టీస్ చేయగలగాలి. ఎప్పుడెప్పుడు దేహస్పృహ వస్తుంటుందో అప్పుడప్పుడు తీసి పారేస్తుంటారు ఇక్కడ. అదే ప్రాక్టీస్, మరొకటి కాదు. దానికి ప్రాతకాలం నుంచి వివిధమైన అభ్యాసాలు పెద్దవాళ్ళు చెప్పారు. కనుక ఒక పద్ధతి ఏమిటంటే ఇది అన్వయ వ్యతిరేక పద్ధతి అంటారు. అన్వయము, వ్యతిరేకము. ఏది అవునో అనుకోవడం అన్వయం, ఏది కాదో నిరసించడం వ్యతిరేకం. రెండు పద్ధతులతో సాధన చేయాలి. కనుక ఏది కాదో చెప్పేటప్పుడు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, మనందరికీ తెలిసినటువంటిది వింటూ ఉంటాం. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం నేను కాను, పాణి, పాద ఇత్యాదులు నేను కాను, నేను కాను, నేను కాను అనేది వ్యతిరేక పద్ధతి అంటారు ఇక్కడ. మరి నేనెవరు అంటే చిదానంద రూప శివోహం, శివోహం, ఇది అన్వయ పద్ధతి. కనుక నువ్వేమిటో అనుకుంటూ ఉండాలి. నువ్వేమిటో అనుకోవడమే అసలండి. నిజానికి నువ్వేది కాదో అనుకోవలసిన అవసరం ఏముంది అంటే మాట మాటకి కానిది వచ్చేస్తుంటుంది, భావం మీద మీద పడిపోతుంటుంది. మనం తవ్వుతూ ఉంటే మాటి మాటికి మట్టి పడిపోతున్నట్లుగా అది వచ్చి పడుతూ ఉంటుంది. సాధన చేస్తున్న కొద్దీ, లోపలికి వెళుతున్న కొద్దీ పైన ఇసుక లోపల పడ్డట్టు అవుతుంది పరిస్థితి ఇక్కడ. కనుక ఎక్కువగా నేను కాననే దానికి 3 పాదాలు ఇచ్చారు, నేనేమిటో అనుకోవడానికి 1 పాదం ఇచ్చాడు మహానుభావుడు ఇక్కడ. అదే నేను కాననే దాన్ని నేను అనుకోవడం ఎక్కువైపోయింది కనుక ఎక్కువ పాదాలు. పైగా దేహాదులకి ప్రపంచానికి అనేకత్వం ఉంది.
పరమాత్మ ఏకమే, అందుకే ఆయనకు ఒక్క పాదమే. అది నీ యొక్క అసలు స్వరూపం. అందుకే చిదానంద రూప శివోహం శివోహం, అది అనుకోవలసింది. నేను అది కాదు 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 అనేది పైన చెప్పాడు. నాహం నాహం, నేనేమిటో చెప్పి సోహం, అది వివరిస్తున్నారు ఇక్కడ. కనుకనే ఛద్మహంత్రే అంటే అటువంటి మిథ్యాభావాన్ని తొలగించేవాడు అంటే జ్ఞానస్వరూపుడు. రెండు నామములు అనుబంధమిదే. అది అంగముల చేత ఛాదితమైనటువంటి బ్రహ్మతత్వం ఆయన, అంగములు నేనేటువంటి ఛద్మమును మిథ్యను తొలగించేవాడు గనక భ్రాంతినాశకుడు. ఛద్మహంత్రే నమః. ఇది మామూలుగా పరమార్థంగా ఇంతవరకు చెప్పుకున్నాం. లౌకికంగా చెప్పేది మర్చిపోవద్దు. భౌతికంగా ఛాదితాంగాయ నమః అంటే గొప్ప గొప్ప వస్త్రాదులు అలంకరించుకున్నాడు. ఎవడు ఏ వంచన చేసినా కొడతాడు. రామచంద్రమూర్తి విభీషణకు అభయం ఇచ్చేటప్పుడు అక్కడ రాక్షసులు ఉన్నారు, రాక్షసుడు సోదరుడు కదా వీడు, కనుక రాక్షస మాయలేవేనా ఉంటే ఎలాగయ్యా అంటే, అలాంటి మాయలేవైనా ఉంటే నా కాలి కొనగూటితో విసిరి కొడతానని చెప్పాడు ఇక్కడ. అంటే ఒక యోద్ధకు ఉండవలసిన లక్షణం అదండి. ఈయన దేవసేనాని, అది మర్చిపోవద్దు. మాటమాటికి దేవసేనానే మనం గుర్తుపెట్టుకోవాలి. దేవసేనాని ఛాదితాంగుడే. ఏ విధంగా ఛాదితాంగుడు అంటే మంచి వస్త్రాదులు ధరించడమే కాకుండా సేనాధ్యక్షుడు కవచముల చేత అంగమును ఛాదితం చేశాడు ఆయన. కానీ కవచాదులు ధరించాడు, శిరస్త్రాణం ధరించాడు. కానీ ప్రతి అవయవానికి కవచాదులు, పైగా శిరస్సుకు శిరస్త్రాణం ధరించాడంటే అంగము ఛాదితమైందా లేదా. కానీ ఇక్కడ కనబడుతున్నవాడు మహాసేనాని. ఆ సేనాని ఏం చేస్తున్నాడంటే పరసైన్యం అంటే శత్రు సైన్యం ఎటువంటి వంచన చేసినా, ఎటువంటి వ్యూహాలు పన్నినా ఆ ఛద్మమును నాశనం చేసి వెళ్తాడు, వ్యూహఛేద కూడా వెళ్తాడు కనుక ఛద్మహంత్రే నమః. ఈ రెండూ కావాలి. ధర్మరక్షణకి చెప్పిన రెండో భావం, ముక్తికి చెప్పిన మొదటి భావం, రెండూ మనం గ్రహించాలి. అది ఈ నామాల కూర్పులో ఉన్న అందం అండి. ఒకవైపు తత్వచింతన, మరొక వైపు ధర్మస్వరూపం, రెండింటినీ భావన చేస్తూ ఛేదితాఖిల పాతకాయ నమః. ఇది తర్వాత మాట. కొనసాగింపు చూస్తే ఛద్మము, ఈ దేహాత్మభ్రాంతి దేనివల్ల ఏర్పడిందయ్యా అంటే అజ్ఞానం చేత అన్నాడు ఇక్కడ. అజ్ఞానం చేత దేహాత్మభ్రాంతి ఏర్పడితే దాని చేత పాతకాలు చేస్తున్నాం. పాతకం వల్ల ఇంకా బలపడిపోతుంది భ్రాంతి. పాపం చేస్తున్న కొద్దీ భ్రాంతి బలపడిపోతుంది ఇక్కడ. దేహ తాదాత్మ్యం పాపం వల్ల బలపడిపోతుంది. ఎందుకంటే చిత్తం శుద్ధమైతే కదా నువ్వేమిటో తెలుసుకునే అవకాశం ఉంది. చిత్తానికి శుద్ధతకి ఎక్కడ ఇస్తున్న అవకాశం? ముందు దేహతాదాత్మ్యం ఒక్కటి ఏర్పడితే దేహముతో ఏర్పడిన వాటితో తాదాత్మ్యం అంటే ప్రపంచ తాదాత్మ్యం. ఈ రెండు తాదాత్మ్యాల వల్లనే చేయకూడని చేస్తాం. వాటి పేరు పాతకం. ఈ పాతకాలు ఉన్నంతకాలం బ్రహ్మజ్ఞానం రాదుట. ఇవాళ రిటైర్ అయిన ఫ్రెష్గా ఉపనిషత్తు చదువుకుని ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అని చదివితే రాదండి బ్రహ్మజ్ఞానం. ఇక్కడ పాపనాశనం లేనిది జ్ఞానం రాదు. అది కూడా ఆయనకి అప్పచెప్పేయాలి. జ్ఞానం ఇచ్చేవాడు ఆయన, పాపనాశకుడు ఆయనే కనుక ఛేదిత అఖిల పాతకాయ నమః. సమస్త పాతకములను ఛేదించువాడు. అంతేకాదు ఛేదీకృత మనక్లేశాయ నమః. చక్కటి మాట ఇది. అంటే ఎప్పుడైనా మనక్లేశం ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని కూడా శరవణ భవనామంతో సంపుటితం చేసుకోవచ్చు. ఛేదీకృత మనక్లేశాయ నమః అంటే మనస్సుకున్న క్లేశాన్ని ఛేదించువాడు, తొలగించువాడు. ఛత్రీకృత మహాయశసే నమః. ఇక్కడ ఈ రెండు నామాలు కూడా ఆయన సేనాని లక్షణంలో మనం చెప్పుకోవచ్చు. ఛత్రీకృత మహాయశసే నమః. ఛత్రి అంటే గొడుగు. ఆయనకి గొడుగుగా ఉన్నది ఏంటంటే ఆయన యశస్సే ఆయన గొడుగుగా ఉన్నది అన్నాడు ఇక్కడ. చాలా గొప్ప మాట ఇక్కడ. ఎందుకంటే గొడుగు వెల్ల గొడుగు అంటారు. తెల్లని గొడుగు రాజలాంఛనం. ఆ తెల్లని గొడుగు అలంకారం చేసి ముత్యాల జారర్లు వేలాడుతూ ఉండగా పడతారు. అది ఛత్రం, రాజలాంఛనము. మనం షోడశోపచార పూజల్లో కూడా చివరికి వచ్చేటప్పటికల్లా ఛత్రేణ ఆచ్ఛాదయామి అంటున్నాం కదా. అయితే ఈయనకి ఛత్రం ఏమిటయ్యా అంటే ఆయన యశస్సే ఆయనకి ఛత్రముగా ఉన్నది అన్నాడు ఇక్కడ. యశస్సుకు రంగు తెలుపు అంటే కీర్తికి రంగు తెలుపు అని అంటారు. అంటే కీర్తి తెల్లగా ఉంటుందని కాదు, నిర్మలంగా ఉంటుంది, ప్రకాశమానమై వ్యాపిస్తుంది అని చెప్పడం కోసం దాన్ని చూపించారు. ఆయన యశస్సే ఆయన చుట్టూ జ్యోతిలా ప్రకాశిస్తుంది, ఆవరణలాగా. అప్పుడు అదే ఛత్రంలా భాషిస్తున్నది. ఛత్రీకృత మహాయశసే నమః. ఛాదిత అశేష సంతాపాయ నమః. చాలా గొప్ప మాట చెప్పారండి. సకల సంతాపాలని కప్పునువాడు అంటే అర్థం ఎండలో వెళ్ళిపోతూ ఉంటే ఎండ నుంచి కాపాడేది ఏమిటి? గొడుగు. కనుక గొడుగు మనకు ఛాదితం అవుతుంది ఇక్కడ. గొడుగు ఛాదితమవడం వల్ల ఎండతాపం ఎలా లేదో సుబ్రహ్మణ్య అనుగ్రహం మనకి సంసారంలో తాపం ఎలాగూ తప్పదు. మండు వేసవిలో వీధిలోకి వెళితే ఎండ తగలకుండా ఉంటుందా? కానీ గొడుగు రక్షిస్తుంది. అలాగే సంసారంలో వెళ్ళాక తాపం తగలకుండా ఉంటుందా? కానీ సుబ్రహ్మణ్య కృప రక్షిస్తుంది అని చెప్పడం కోసం ఛాదిత అశేష సంతాపాయ నమః అని చెప్పారు ఇక్కడ. అంటే శ్రీ గురు పాద రాజీవ యుగ్మాతపత్ర ఛాయ ఎండ తల్లడిలక అంటాడు ధూర్చుడు ఒక చోట.
వశిష్ఠుడు తపస్సు చేస్తున్నాడు, ఎండబాధ ఆయనకి లేదు. ఎందుకంటే పైన గురుపాదాలను స్మరించేటాడు. ఆ గురుపాదములు ఎలా ఉనంటే శ్రీ గురుపాద రాజీవ యుగ్మ ఆతపత్ర ఛాయ ఎండ తల్లడిలక అని వర్ణించాడు ఇక్కడ. ఆ గురుపాదములు శిరస్సు మీద ఉండడం వల్ల అతనికి ఎండబాధ లేదు. ఎండబాధ ఏమిటయ్యా? తాపత్రయాలే లేవు. సంతాపం అంటే అర్థం బయట ఎండ కాదు, తాపత్రయ బాధ. సంసారంలో తాపత్రయాలు తప్పవు, కానీ భగవద్ అనుగ్రహం కాపాడుతూ ఉంటుంది ఇక్కడ అనే భావం ఇక్కడ. పైగా గురుపాదములు శిరస్థానీయములు, అవి శరీరగత తాపత్రయ నాశకములు. గురువులకు గురువైనటువంటి గురువుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ విధంగా తాపనాశకుడవుతున్నాడు అని ఛాదిసాశేష సంతాపాయ నమః, చరితామృత సాగరాయ నమః. ఆయన చరిత్రము ఒక అమృత సాగరము అన్నారు ఇక్కడ. అంటే సుబ్రహ్మణ్య చరిత్ర అపారం, అనంతం. అనంతం అంటే సముద్ర లక్షణం. సముద్రానికి అంతున్నదా? ఎండిపోవడం కూడా లేదు, నిరంతరం ఉంటుంది. అయితే లవణ సముద్రం ఎంతున్నా మనకేం ఉపయుక్తం లేదు, తాగడానికి పనికిరాదు. కానీ ఇది అమృత సాగరము అన్నారు ఇక్కడ. స్వామి చరిత్ర అపారమైనది, అమృతస్వరూపమైనది. బ్రతుకంతా తాగినా ఇంకా మిగిలి ఉంటుంది. అలాంటి చరితామృత సాగరాయ నమః, ఛన్న త్రైగుణ్య రూపాయ నమః. ఇది మళ్ళీ ఛాదితాంగాయ నమః లాంటిదే. ఛన్న త్రైగుణ్య రూపాయ అంటే ఇక్కడ ఛన్నము అంటే కప్పుబడుట అనొక అర్థం. ఛాదితంలాగే అంటే త్రిగుణములు చేత కప్పబడిన రూపము కలవాడు అని అర్థం. శరీరంలో త్రిగుణాలు ఉన్నాయి. మాయ వల్లనే పరమాత్మ తెలుసుకోలేకపోతున్నాం. ఆయనే చెప్పాడు ఆ మాట, దీనివల్ల నన్ను తెలుసుకోలేరు. అలాగని దీన్ని తొలగించడం కూడా కష్టమే. మరి ఎలాగంటే మాయకి ఆవలెవడున్నాడో వాడిని పట్టుకుంటే మాయను తొలగించగలరు. మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే అంటే అర్థం ఏంటంటే నన్ను మాత్రమే పట్టుకుంటే, మామేవ అన్నాడు ఇక్కడ, నన్ను మాత్రమే పట్టుకుంటే మాయని దాటివచ్చు. మొట్టమొదటి మాయని దాటడం మహా కష్టం. ఎందుకు? త్రిగుణాత్మకం గనక అన్నాడు ఇక్కడ. దైవీయేష గుణమయి మమ మాయ దురత్యయ. దురత్యయమైనది గుణమయమైనది నా మాయ. అంటే మాయ అంటే ఎప్పుడు తెలుసుకోవాల్సింది త్రిగుణాత్మకమే మాయ. త్రిగుణాత్మకమన్న మాయన్న ఒకటే. త్రిగుణాత్మకం అంటే సత్వరజస్తమో గుణాలు, అవి లేనిది ఎప్పుడు? గుణాతీత స్థితి అనేది అసాధ్యం. అందులో కనీసం 2 వదిలి ఒకటైనా పట్టుకోగలిగితే, అంటే రజోగుణ తమో గుణములు వికారములు వదిలి సత్వగుణం పట్టుకోగలిగితే ఎప్పటికో త్రిగుణాతీత స్థితి వస్తుంది. కానీ సత్వగుణం ఎంత పట్టుకోగలుగుతున్నామండి? ఈ రెండిటి యొక్క ధాటివే ఎక్కువగా ఉన్నది. మొత్తానికి 3 గుణాలతోనూ కప్పబడిపోయినది. ఎందుకంటే పరమాత్మ లేకపోతే మాయకు కూడా చైతన్యం లేదు. కానీ పరమాత్మ వల్ల మాయ చైతన్యాన్ని పొందుతూ ఉంటే మాయ చేత కప్పబడి చైతన్యం తెలియబడట్లేదు. మాయ అంటే ఏమి చెప్పుకున్నాం? త్రిగుణాత్మకములు. అందుకే ఛన్న త్రైగుణ్య రూపాయ నమః. చూసారా, సహస్రనామ స్తోత్రం ఒక కథలాగా భగవంతుడి లీలల్ని స్ఫురింపజేస్తూనే ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వచింతన ఎలా కలిగిస్తుందో చూడండి ఇక్కడ. అందుకే త్రైగుణ్యముల చేత అంటే త్రిగుణాత్మకమైన మాయ చేత ఛన్నమైన రూపము కలవాడు. రూపం అంటే స్వస్వరూపం. మళ్ళీ రూపం అంటే ఫార్మ్ అని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ స్వస్థితి, ఆయన అసలుతత్వం బ్రహ్మమే. ఆ బ్రహ్మం మాయ చేత కప్పబడింది. మాయ అంటే త్రిగుణాత్మకమైనటువంటిది. అయితే మామేవ ఏ ప్రపంచంతే అనే మాటలో అందం ఉందండి. మాయ ఆయన, నన్ను మాత్రమే అన్నాడు ఇక్కడ. నన్ను మాత్రమే పట్టుకున్నవాడు మాయను దాటేస్తాడు. అంటే మాయ వెనకాల ఉన్న వాడినే పట్టుకుంటూ మాయను దాటేస్తాడు ఇక్కడ. అదే నన్ను పట్టుకోని చెప్పాడు. అంటే మాయాతీత తత్వ నిరంతర చింతనమే పట్టుకుంటా, మరొకటి కాదు. కానీ పరమాత్మ నిరంతరం పట్టుకొనుటాన్ని నిరంతరం తచ్చింతనమే చేస్తూ ఉంటే మాయను దాటేస్తాం. తచ్చింతన ఎలా చేయాలంటే మాయ చేత ఆక్రమింపబడి ఉన్నాడు. పైగా ఆక్రమింపబడతాడా, ఆక్రమింపబడి నట్టున్నాడని అనుకోవాలి ఇక్కడ. పరమాత్మను ఆక్రమించేది లేదు, హద్దు పెట్టేది లేదు. కానీ మాయ చేత తెలుసుకోలేకపోతున్నాం కనుక మాయ హద్దు వలేకున్నది. ఎలా అండి? హద్దు పెట్టిందా లేదా? మాయ వల్ల తెలుసుకోలేకపోతే మాయ కప్పేసింది కదా అంటే దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే మబ్బులు కప్పే సూర్యుడికి కప్పేయా, నువ్వు మేఘమండలం దాటగలిగితే సూర్యుని చూడగలవు. కనుక ఆయన ఇది కప్పలేదు ఇక్కడ. మబ్బు నిన్ను ఆవరించిందంతే ఇక్కడ. కానీ పరమాత్మ కప్పబడ్డాడు అని చెప్తుంటూనే కప్పబడ్డు అని 2 విషయములు చెప్తుంది. ఉపనిషత్తు చెప్పేటువంటి మాటల్లో తిరకాసు మన ఆలోచనలు సరిగ్గా లేకపోవడం వల్ల తిరకాసుగా కనబడుతున్నాయి. స్పష్టంగా ఆలోచిస్తే తెలిసింది కదా, ఉదాహరణ ఒక్కటి చాలు. కనుక ఛన్న త్రైగుణ్య రూపాయ నమః, ఛాతేహాయ నమః. అసలు ఈ శబ్దములు చిత్రంగా ఉన్నాయండి. మామూలుగా వినబడే మాటలు కావు గనక అందంగా వ్యాఖ్యానించుకుంటున్నాం. ఛాతేహాయ నమః అంటే ఛాత ఈహాయ నమః. ఛాత అంటే ఖండింపబడిన, ఈహ అంటే కోరిక. ఛాతేహాయ నమః అంటే కోరికలు ఖండించినవాడు, కోరికలు లేనివాడు, భక్తులు కోరికలు లేకుండా చేసేవాడు. ఇది బాగుందండి ఇక్కడ. అంటే బోల్డ్ కోరికలు తన దగ్గరికి వెళ్తే అసలు ఏ కోరిక లేకుండా చేస్తాడట. ఏ కోరిక లేకుండా చేయడం అంటే అర్థం ఏంటి? ఇది ఆలోచించాలి. కోరికతో వెళ్తే కోరిక తీర్చేసాడు అనుకోండి, కోరిక పోయిందిగా.
కనుక అన్ని కోరికలు తీర్చేవాడు కనుక ఇంక కోరిక లేకుండా చేసేసాడు. బాగుంది కదా. అంతేకాదు, కోరిక ఎప్పుడు ఏర్పడుతుందంటే కొరత ఉంటే కోరుకుంటుంది. అంతే, మరి ఒకటే మాట, కొరత ఉంటే కోరుకుంటుంది. కొరత అంటే తెలుసు కదా, సంస్కృత పదం కాదు, తెలుగే. అప్పుడే వేదాంతం మొదలెట్టాను అర్థం కాదని ఫిక్స్ అయిపోకండి, ఆలోచిస్తే అర్థమవుతుంది. కనుక కోరిక అంటే కొరత ఉంటేనే కోరిక. అవును కదండి, పాత్రలో ఖాళీ ఉంటేనే నీళ్ళు పోస్తాం, మనసులో కొరత ఉంటేనే కోరుకుంటుంది. ఇక్కడ కొరత లేనివాడు అయినా ఆయనకి ఏ కోరిక లేదు, కోరిక ప్రవేశించలేదు. నిండిన పాత్రలో నీళ్ళు పోస్తావా? పరిపూర్ణుడు. కానీ పూర్ణ కామహ అనొక అర్థం. భక్తులకు కామాది వికారములు ఖండించువాడు అనొక అర్థం. భక్తుల యొక్క ధార్మికమైన కోరికలు తీర్చువాడు అని అర్థం కూడా తీసుకోవచ్చు. కానీ ఛాతేహాయ నమః. ఎందుకంటే ఈహలు వెళితే కానీ ఈశ్వరుడు దొరకడు. ఇది బాగా తెలుసుకోవాలి. ఈహ ఈశ్వరుడు ఏది మనసులో ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకో. ఒక వరలో ఒక కత్తి, అంతే కదా. కాముడో రాముడో తేల్చుకున్నారు ఇక్కడ. కాముడిని వరలో పెడితే రాముడు రాడు, ముందు వాడిని తీసేయి, అప్పుడు ఆయన పెట్టచ్చు. కానీ ఈహ తీస్తేనే ఈశ్వరుడు. ఆఖరికి అది కూడా తీసుకునే శక్తి ఉందా? ఎందుకంటే స్వామి దగ్గర గంట సేపు కూర్చుంటామండి, గంటలో ఎన్ని కోరికలు ముసురుతూ ఉంటాయో. ఈశ్వరుడు తగిలేదు కొంచెమే. మనకు మాట చెప్పారు, జపం చేసేటప్పుడు కానీ ఇతర ఆలోచనలు వస్తే మళ్ళీ ఆచరణ చేసి మళ్ళీ జపం చేయన్నాడు. తెములుతుందండి జపం ఎలాగైతే, వస్తూనే ఉంటాయి. అందులో ఈగలు విపరీతంగా, ఈగకి దగ్గరగా ఉంది ఈగ శబ్దం కూడా, బాగుంది ఇక్కడ. ఈగలు ముసిరినట్టు ఈగలు ముసురుతూ ఉంటాయి, మహాప్రమాదం. ముందు వాటిని తొలగించుకోవాలి. పూజకు కూర్చుంటే ఈగలు ముసిరే అనుకోండి, పూజ సాగుతుందా జపం సాగుతుందా? మాటికి వాడు తోలుకోవడంతోనే అయిపోతుంది. ఇక్కడ వీడికి తోలుకోవడం లేదు కూడా, అలా వచ్చి కప్పేస్తుంటాయి. కనుక ఈగల్ని తీసేయమని ఆయన్ని అడగలట. కనుక ఈ మాట ఛాతేహాయ నమః అనేది గొప్ప విషయం. అలాగే చిన్న సంశయాయ నమః అంటే సంశయములు ఛేదించువాడు. ఇది చాలా విశేషమైన మాట. సంశయము లేనివాడు, రెండును. సంశయాలు లేనివాడే సంశయాలు ఛేదిస్తాడు. అందుకని మనం ప్రశ్నిస్తే ఆయనకు కూడా తలగొక్కున్నాడు అనుకోడికి సమాధానం ఎక్కడొస్తుంది? కనుక ఆయన అసంశయ సంశయచ్చిన్ అని మనకి గురు లక్షణాలు చెప్తారు. ఆయనకు సంశయం లేదు, ఇతరుల సంశయాలు పోగొడతాడు. కానీ చైతేహ చిన్న సంశయ, రెండు గొప్ప మాటలండి ఇక్కడ. కోరికలను ఖండించేవాడు, సంశయాలు లేకుండా చేసేవాడు, గొప్ప మాట ఇక్కడ. కానీ సంశయ విరహిత చిత్తమునందు గోచరించేవాడు కూడా అన్నారు ఇక్కడ. సంశయం లేకపోతేనే సాధన. తెలుసుకోండి, సాధనలో సంశయం ఉన్నంత కాలం సాధన పురోగతి ఉండదు. ఇది బాగా గ్రహించవలసిన అంశం.